గాయస్ ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. నెక్స్ట్ లెవెల్ ఉంది రూము, చూపిస్తా మీకు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో వాష్రూమ్ ఉంది. సో ఇక్కడ వాష్రూమ్, లోషన్స్, బాడీ లోషన్స్ అవి ఇచ్చాడు. అండ్ ఇక్కడ షవర్కి ఇచ్చాడు. దిస్ ఈస్ గుడ్. చాలా స్పేషియస్గా. హెయిర్ డ్రైయర్ అంట, ఇక్కడ హెయిర్ డ్రైయర్ పెట్టాడు. సో ఇది రూమ్ అనమాట. హాయ్ అద్వి. ఈ బంక్ బెడ్స్ బాగున్నాయి కదా. బంక్ బెడ్స్ మనం పడుకుందామా, పైకి వెళ్ళి పడుకుందామా. ఇట్లా పైకి వెళ్ళి అక్కడ మన ఇద్దరం పైన పడుకుందామా. యా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ గైస్. సో మేము ఇప్పుడే పనామా సిటీకి ఎంటర్ అయ్యాము. ఇంతసేపు క్రాంతి ఆల్రెడీ బాత్రూమ్ టూర్ అవి ఇవన్నీ ఇచ్చాడు కదా, అదంతా కాదు. సో ఇప్పుడు మెయిన్గా మనం ఉండబోయే రూమ్ టూర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వగానే మనకి ఇంత మంచి వ్యానిటీ ఏరియా ఇచ్చారు. ఇట్ ఈస్ టూ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చిన్న కిచెన్ స్పేస్ లాగా అనమాట. ఒక ట్యాప్ లాగా ఇచ్చి మనకి ఫుడ్ అవన్నీ అవెన్ చేసుకోవడానికి అవెన్ ఇచ్చాడు. అండ్ మనకి కైండ్ ఆఫ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఖాళీగానే ఉంది. అఫ్కోర్స్ మనం తెచ్చుకున్న ఐటమ్స్ అనమాట ఇవి. మనం ఒక 1 నైట్కే వచ్చాము. సో అలా. అండ్ హియర్ కమ్, ఇక్కడ మన లాండ్రీ రూమ్ అనమాట. లాండ్రీ స్పేస్, ఐరన్ అన్నీ ఇస్తారు యాజ్ యూజువల్. ఉంటే ఏదైనా వాల్యుబుల్స్ తెచ్చుకుంటే అలా లాకర్ ఇస్తారు. అండ్ ఇక్కడ మంచిగా నా చేతిలో కుకీ ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్, ఆకలి వేస్తుంది, చాలా లాంగ్ డ్రైవ్ నుండి వచ్చాం కాబట్టి. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు, బాడీ లెంత్ మిర్రర్. అండ్ ఇక్కడ చూసారా నా ఫేవరెట్, ఇది బంక్ బెడ్ అనమాట. కిడ్స్కి ఇలా 2 బెడ్ ఇచ్చారు, బంక్ బెడ్ లాగా. అండ్ ఇక్కడ చిన్న టీవీ కూడా ఉంది, మీరు ఇక్కడ చూస్తే. యా, ఇక్కడ టీవీ ఉంది. దీన్ని మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మూవ్ చేసుకునే టీవీ. అండ్ టేబుల్, చిన్న పిల్లలకి ఇలా రైటింగ్ డ్రాయింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. టీవీకి రిమోట్ ఇచ్చారు. సో అలా కిడ్స్కి బంక్ బెడ్ ఇచ్చారు అనమాట. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ యా, మన ఇద్దరు ఇక్కడ స్లీప్ చేద్దాం, ఓకేనా? ఇంకా ఓకే, లేదు క్యాన్సిల్. సో అలా ఇదంతా మా స్టఫ్. ఇప్పుడే వచ్చాం కాబట్టి లగేజ్ ఇక్కడ డంప్ చేస్తున్నాము. ఇప్పటికే లేట్ అయింది, 4 అవుతుంది, 4 to 5 అరౌండ్ అవుతుంది. సో ఇప్పటికే లేట్ అయింది. తొందరగా ఇప్పుడు నేను మీకు చూపించబోయే వ్యూ చూస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళి బీచ్లో డిప్ అవ్వాలా అన్నట్టుందనమాట. సో ఐ కాంట్ వెయిట్. సో ఇక్కడ ఇలా హ్యాంగర్స్ ఇచ్చారు, ఊరికి మన కోట్స్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి. ఓ యా, హియర్ కమ్ ద బెడ్ స్పేస్. ఇలా 2 బెడ్స్ ఇచ్చారనమాట. సో 2 క్వీన్ బెడ్స్ ఇచ్చారు. సో మంచి థీమ్ ఉందనమాట, బాగా అనిపించింది. కార్నర్ సీటింగ్ ఇలా ఇచ్చారు, 2 గుడ్. ఇలా రొటేటింగ్ చైర్ ఇచ్చారనమాట. యా, ఇట్స్ గుడ్. అండ్ దాని తర్వాత రీల్స్లో ఉంటుంది చూడు, వెనకలు తిరగడు. అండ్ దాని తర్వాత ఇలా ఆఫీస్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ హియర్ యు గో, ద మోస్ట్ అవైటెడ్ వ్యూ ఇదన్నమాట, సీ వ్యూ. ఇలా బాల్కనీ ఇచ్చారు. సో మనకు కావాలనుకుంటే ఇవి ప్రైవేట్ చేసుకోవచ్చు ఇలా, లేదంటే ఇలా వ్యూతో ఉండొచ్చు. అండ్ వెల్కమ్. హాయ్, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము లేట్ వచ్చాము, మధ్యలో స్టాప్స్ తీసుకొని టెస్లా కార్ కదా, సూపర్ ఛార్జింగ్ అలా చేసుకుంటూ లేట్గా వచ్చాము. సో అలా ఇదంతా రిసార్ట్ ఏరియా అనమాట. ఇది బాల్కనీ, ఈ రూమ్కి ఇచ్చిన బాల్కనీ. ఇక్కడ సీటింగ్ ఇచ్చారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇదంతా కూడా రిసార్ట్ ఏరియా. ఇది హాట్ పూల్, అది స్విమ్మింగ్ పూల్. అండ్ డైరెక్ట్ బీచ్లోకి యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ద రెస్టారెంట్ ఏరియా.
రెసార్ట్ కదా, సో మంచి బీచ్లోనే మంచి బేవరేజెస్, డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అంతా ఎంజాయ్ చేయడానికి బీచ్ సైడ్ మేముండే హోటల్లోనే ఇలా ఇచ్చారనమాట. అఫ్కోర్స్ రిసార్ట్ కాబట్టి. అండ్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్. డైరెక్ట్గా మనం బీచ్లోకి వెళ్ళొచ్చు. బీచ్లోకి వెళ్ళాక విల్ కంటిన్యూ. ఏ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ హోమ్ టూర్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద బీచ్. బీచ్లోకి వెళ్ళబోతున్నాం గాయస్. ఎండుంటే చాలా బాగుండేది. అసలు ఎండ లేదు గాయస్, ఎండుంటే మస్తు ఉండేది. ప్రైవేట్ బీచ్ ఇది యాక్చువల్లీ, అందుకనే ఎక్కువ మంది జనం లేరు. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారా? యా, అక్కడ లెట్ మీ షో యూ. యా, అక్కడ రెడ్ కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మీకు. ఆ ఫ్లాగ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ కలర్ బట్టి మనము ఇవాళ సముద్రం తీరం ఎలా ఉంది అంటే లైక్ టైడ్స్, అలలు ఏ రేంజ్ లో వస్తున్నాయి అనేది అది కాషన్ అన్నమాట అందరికి. సో ఆ కలర్స్ కి ఇక్కడ ఉంది చూసారా, ఇదన్నమాట. సో రెడ్ కలర్ ఉంటేనేమో చాలా పెద్ద పెద్ద స్ట్రాంగ్ కరెంట్స్ వస్తాయండి, చాలా పెద్ద అలలు వస్తున్నట్టు. ఎల్లో కలర్ ఉంటే మీడియం లెవెల్లో వస్తున్నట్టు. గ్రీన్ కలర్ లో ఉంటే నడవలేదు అన్నట్టు. ఇంకా రెడ్ ఉంటే మాత్రం ఇంకా పైన చూసారా ఒకటి రెడ్ ఫ్లాగ్ తో పాటు నో స్విమ్మింగ్ జోన్ అని ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్స్ లాగా అట్లా పెడితే అది ఇంకా కంప్లీట్ మనని ఇంకా పంపిరనమాట బీచ్ లో. ఇప్పుడు మనం వచ్చినంత దూరం కూడా రానివ్వరు. సో అలా అనమాట. యా, ఇవాళ క్లౌడీగా ఉంది కాబట్టి హై టైడ్స్ ఉన్నాయంట, అందుకే రెడ్ కలర్ లో పెట్టారు. సో లెట్స్ గో అండ్ గెట్ ఇన్ టు ద బీచ్. ఏ అలలు చూసారా? వావ్, పెద్ద పెద్దగా వస్తున్నాయి ఇవాళ అలలు. ఐ లవ్ దిస్. ఓ మై గాడ్, వాటర్ చాలా హైగా వస్తున్నాయి, అలలు చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇలా చిన్నగా వస్తుంది, చిన్నగా వచ్చినట్టే వేస్తుంది కానీ చాలా పెద్దగా వస్తున్నాయి. వాటర్ లెవెల్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఇంతకుముందు నేను పనమా సిటీకి మేము ఇక్కడ 2 అవర్స్లోనే ఉండేవాళ్ళము. అప్పుడైతే ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళేవాళ్ళము. బట్ ఇప్పుడు మొత్తం చాలా భయంకరంగా ఉన్నాయి. సో అక్కడంతా చూసారా ఎంత డీప్గా ఎలా ఉన్నాయో. జస్ట్ ఎంజాయ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము, రెసార్ట్ ఎలా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీడియోలో చూడండి. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.